మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను మీ శశిధర్. ఇప్పుడు 10వ తరగతి పరీక్షల సీజన్. పరీక్షలు బాగా ప్రశాంతంగా రాయడానికి, పరీక్షలు విజయవంతంగా ముగించి సక్సెస్ సాధించడానికి కొన్ని చిన్న టెక్నిక్స్ మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మనం ఆచరించేవి, చాలా సులువైనవి. వాటిని పాటించి విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇక ఈసారి ఎగ్జామ్స్ కొద్దిగా విభిన్నంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా 7 ఎగ్జామ్స్ డే బై డే, లేక హాలిడేస్ మినహాయించి వరుసగా ఒక 10 రోజుల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. కానీ తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఈసారి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ తరహాలో ప్రతి ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ టైం ఇస్తూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు ఒక నెల రోజుల పాటు ఐపీఎల్ సీజన్లా ఎగ్జామ్స్ నడవబోతున్నాయి. మరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలందరూ కూడా, మరి మన విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా బోర్డు ఎగ్జామ్స్ లేవు. ఇంతకుముందు 7th ఉండే, అది కూడా తీసేయడం జరిగింది. ఫస్ట్ టైం బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మరి విద్యార్థులందరినీ కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రిపేర్ చేశారు. కానీ అక్కడక్కడ కొందరు పిల్లలు ఎగ్జామ్ ఎలా రాయాలి, టెన్షన్. ఇందులో 2 రకాల విద్యార్థులు ఉన్నారు. బాగా చదివిన విద్యార్థి, నేను చదివినవి వస్తాయో లేవో అని ఆందోళన పడుతున్నాడు. దానికి ఒక అర్థం ఉన్నది. చదివినవి వస్తాయా లేవా అని చదివిన వాళ్ళు ఆందోళన పడరు. మరి ఏమీ చదవని విద్యార్థి కూడా బాగా టెన్షన్ పడుతున్నాడు. చదవని విద్యార్థి టెన్షన్ పడడం ఎందుకు? అప్పుడు టెన్షన్ పడింది, ఎగ్జామ్కు టెన్షన్ పడడం ఎందుకు? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి బాగా వినండి. ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా ఉండండి. మీ సబ్జెక్టును 1 year చదివారు కాబట్టి ఒక సైకాలజిస్ట్ చెప్పినట్టు మీరు ఏమాత్రం 10-20% విన్నా కూడా 35% ఆ ప్రశ్న పత్రంలో మీకు తెలిసిన ప్రశ్నలే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను చదువుకున్న ప్రశ్నలు, నేను నేర్చుకున్న ప్రశ్నలే అందులో వస్తాయని మీరు దృఢంగా విశ్వసించండి, అవే వస్తాయి. మరి పరీక్ష రాసే ముందు కొన్ని చిన్న టెక్నిక్స్ మనం పాటించాలి. ఇక పరీక్ష రోజు ఏంటి, పరీక్ష ఎగ్జామ్ ఏంటి, పరీక్ష పేపర్ ఏంటి, అది నెక్స్ట్ మీ టీచర్స్ చాలామంది చెప్పి ఉంటారు. అది కూడా మనము 30 సెకండ్లు అది కూడా చెప్పుకోవచ్చు. కానీ పరీక్ష ప్రిపేర్ అయ్యే విధానంలో కొద్దిగా మనం శ్రద్ధ తీసుకొని ఈ చిన్న టెక్నిక్స్ పాటించాల్సిన అవసరం ఉంది. 1 year మొత్తం ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు, ఈ నెల రోజులు గడపడం ఒక ఎత్తు. 2-3 రోజులు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసిన వారు కూడా 10వ తరగతి పాస్ అయ్యే మార్గం ఈ టెక్నిక్స్ ద్వారా ఉంటుంది. ఖచ్చితంగా మీరు 2 నియమాలు పాటించాలి. ప్రతిరోజు కూడా రిఫ్రెష్ కావడానికి ఉదయం స్నానం చేయాలి, సాయంత్రం 6 గంటలకు మళ్ళీ స్నానం చేయాలి. దాంతో ఎనర్జెటిక్గా తయారవుతాం. మరి మీ పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయండి. పేరెంట్స్ కూడా ఇది విని మీ పిల్లలను ప్రతిరోజు ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఉదయం మబ్బుల 4:30కు లేపాల్సిన అవసరం ఉంది. 4:30 నుంచి 6 గంటల వరకు అదొక అద్భుతమైన సమయం, మంచి పాజిటివిటీ ఉన్నటువంటి టైం. డే టైం 4 గంటలు చదివేది ఎర్లీ మార్నింగ్ 4:30 to 6 వరకు చదివితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక రెండవ విషయం, మార్నింగ్ 4:30 to 6 చదవడం, డైలీ 2 సార్లు ఖచ్చితంగా, మార్నింగ్ మరి ఈవినింగ్ 6 o'clock స్నానం చేయడం. మరొకటి, చదివి రాయడం మర్చిపోతున్నాం. మీరు నేర్చినటువంటి అంశాన్ని ఆ ప్రశ్నకు జవాబైనా మరేదైనా ఖచ్చితంగా 1-2 సార్లు రాసి చూసుకోవాలి. రాస్తే ఏం రాశాం, ఎలా ఉంది అని అద్దంలో మనకు కనబడుతుంది. ఏం పొరపాట్లు చేశామో రిపీట్ కాకుండా ఉంటుంది. 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయడం మిన్న. మరొక బెస్ట్ టెక్నిక్
ఎక్కువ మంది ఎడ్యుకేషనలిస్టులు, సైకాలజిస్టులు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్. మనం నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఆ ప్రశ్నకు జవాబైనా, ఒక ఫార్ములా అయినా, ఏదైనా సరే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్కు వస్తుంది, నీకు అద్భుతంగా అది నిలిచిపోతుంది. వీటన్నిటినీ పాటించాలి. వీటితో పాటు మీరు ఎగ్జామ్స్ టైంలో ఒక నెల రోజుల పాటు భగవంతుని వద్ద ప్రమాణం చేసినా సరే, మీకు ప్రతిజ్ఞ చేసినా సరే, నెల రోజులు సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి. మీరు రోజు చూసేటువంటి రీల్స్కు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు విజయం సాధిస్తే మీ జీవితంలో రియల్ సంఘటన రియల్గా మారే అవకాశం ఉంటుంది. ఇక పరీక్షలు స్టార్ట్ అయ్యాక ఈ 3 టెక్నిక్స్ పాటిస్తూ మరి పరీక్షల ముందు మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా హాల్ టికెట్ను తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలైతే మీకు తెలిసి ఉంటుంది. పట్టణ ప్రాంతాలైతే ముందు రోజే వెళ్ళి ఒకసారి సెంటర్ను చెక్ చేసుకొని రావాలి. మీరు తయారయ్యే డ్రెస్సింగు, మీ విధానం కూడా ఒక సిన్సియర్ అబ్బాయిలాగా ఉండాలి. కట్టింగ్స్ కూడా బాగుండాలి. ఇన్విజిలేటర్ చూసినా కూడా మంచి బాలుడు అన్నట్టు కనపడాలి. మన బిహేవియర్ బాగుండాలి. ఇక పరీక్ష హాల్లోకి మనం హాల్ టికెట్ని తీసుకెళ్ళాలి. వెళ్ళాక మీ టీచర్స్ అందరూ చెప్పి ఉంటారు, గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకు అడిషనల్ సీట్ అనేది, ఆన్సర్ షీట్ అనేది క్లోజ్ అయిపోయింది. 24 పేజెస్ బుక్లెట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీటు మనకి ఇవ్వడం జరుగుతుంది. బయాలజీకి అండ్ ఫిజికల్ సైన్స్కు 12 పేజెస్ ఇస్తారు. మీరు చెక్ చేసుకోండి. ఓఎంఆర్ షీట్ పైన మీ వివరాలన్నీ చెక్ చేసుకోండి. ఆ ఓఎంఆర్ షీట్ పైన మెయిన్ ఆన్సర్ షీట్ బుక్లెట్ నంబర్ రాయాలి. రైట్ సైడ్ టాప్లో ఆ సెంటర్ రూమ్ నంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇన్విజిలేటర్ని సంప్రదించండి. మీకు ఓఎంఆర్ షీట్ పైన మీ పేరు, వివరాలు ఏమైనా తప్పున్నట్టయితే ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఎంటీ షీట్లో మీ వివరాలు సేకరించబడతాయి. ఇది టెక్నికల్గా మీ టీచర్స్ కూడా చెప్పారు. ఎలా రాయాలి, ఎలా మార్జిన్ కొట్టాలి, ఎంత ప్లేస్ ఇచ్చి పెట్టాలి, ఎంత ఎఫెక్టివ్గా రాయాలనేది మీకు చాలా చెప్పి ఉంటారు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. 10వ తరగతి అంటే అదొక పరీక్ష అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పరీక్షను ప్రశాంతంగా రాయండి, భయం లేకుండా రాయండి. పరీక్షను నరేంద్ర మోడీ గారు అన్నట్టు పండుగ వాతావరణంలో గడపండి. మరొక విషయం ఏంటి అంటే, నా ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరు మెదడులో ఒకటే ఆలోచించాలి. మీ అమ్మా నాన్నలను ఒకసారి గుర్తుంచుకోండి. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, మనకు ప్రతి బర్త్డేకు గిఫ్ట్ ఇచ్చారు, ఎన్నో చేశారు. కానీ వాళ్లకు ఈ 10th క్లాస్లో మనం అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించి అమ్మా నాన్నకు, టీచర్స్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఒక దృఢంగా అనుకోండి. ప్రతిరోజు లేవగానే నేను 10th క్లాస్లో అద్భుతమైనటువంటి మార్కులు సాధిస్తాను అని ఖచ్చితంగా మీ మెదడులో పదే అనుకోండి. మీరు చదివిన ప్రశ్నలే వస్తాయి, అద్భుతంగా రాయగలుగుతారు. మరి ఆల్ ది బెస్ట్ అనడం లేదు. హ్యాపీ ఎగ్జామ్స్ టు మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్. హ్యాపీ ఎగ్జామ్స్.